కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం విజయవాడలో నిర్మించే నమూనా ఆలయాన్ని ఆగస్టు 7వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తితిదే ఈవో సాంబశివరావు తెలిపారు. స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న ఆలయాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయ నిర్మాణ ప్రణాళికలు, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు. తిరుమల తరహాలో నిత్య పూజలు, స్వామివారి సేవలు జరుగుతాయని వివరించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక అధికారులు, పోలీసుల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. నిరంతరాయంగా భక్తులు ఎంతమంది వచ్చినా కానీ వారికి దర్శనం జరిపించే విధంగాను ప్రసాదం అందించడానికి కూడా చర్యలు తీసుకుంటాము. భక్తులకి అన్నప్రసాదాలు అందజేయడానికి కూడా చర్యలు తీసుకుంటాము. బట్ దాంట్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రం జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం యొక్క సహకారం తీసుకోవడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పుష్ప ఫల ప్రదర్శన, ఒక మ్యూజియము, బుక్ స్టాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం.